ఆ సద్గురువుతో కలిగినటువంటి స్నేహంతో వాళ్ళకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఎవరికి పుస్తకాలు రాయొచ్చు. కొంతమంది రాశారు కూడా. స్వామీజీతో 50 ఏండ్లు యొక్క స్నేహంతో వాళ్ళకు కలిగినటువంటి అనుభవం అంటే ఏంటి? మేడాలు తీసుకున్నాను, లక్షలు వచ్చాయి, 4 లారీలు, అది కాదు అనుభవం. ఆ అనుభవం కాదు. నీ ఆత్మ ఎట్లా మారిపోయింది, నీ బిహేవియర్ ఎట్లా మారిపోయింది, నీ మనస్సు నీకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. నీ చేష్ట నీకు తెలుసు, నీ స్వభావం నీకు తెలుసు. అంతకన్నా విట్నెస్ వేరే లేదు. మీ అమ్మను, మీ టీచర్ని ఎవరిని అడగాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరే అడుక్కోవచ్చు. నువ్వు ఎట్లా మారావు, ఏ విధంగా నీ బిహేవియర్ మారింది, ఆ నమ్మకం నీలో గట్టితనం ఎట్లా వచ్చింది, నేను అనుమానాలు ఎట్లా పోయాయి. చెప్పకనే చెయ్యకనే అదంతకదే అనుమానాలు పోయేటువంటి పరిస్థితి చాలామందికి ఉంది. ఎక్కడో వినంగా, ఎవరో చెప్పంగా, ఏదో చదవంగా, ఏదో చూస్తూ మనకు ఆన్సర్ దొరుకుతుంది. కానీ దాన్నే మీరు గమనిస్తూ ఉండాలి. కొత్త క్వశ్చన్స్ వేసుకొని పోతే అయ్యలేదు.